అందరూ కూడా ప్రభుత్వాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మహాభక్తులు పరమభక్తులు దేవుని సన్నిధి కంటే సొంత కలాపాల సంఘ బిడ్డలకి నేను చెప్పేది ఒకటే, ఏదైనా ఆదివారం మాత్రం దేవుని మందిరంలో ఉంటారు. దేవుని మందిరంలో ఆదివారం రోజు ఖచ్చితంగా ఎవరైతే కూర్చోగలుగుతారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎవరైతే ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసి తప్పి 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 జీవిస్తూ ఉంటారో వారి జీవితం, వారి బ్రతుకులు కూడా తప్పుడు యొక్క స్థితిలో, ఆ ఆశీర్వాదాలు లేనటువంటి స్థితిలో ఉంటారు. ఇది దేవుడు ఇచ్చేటువంటి శాపమాని కాదు, కానీ లోకనాథుడు ఇచ్చేటువంటి ఆ యొక్క శాపం. ఎప్పుడైతే దేవుని కనుల ఎదుట నువ్వు కూర్చుంటావో లోకంలో ఉన్నది ఏది నిన్ను ముట్టుకోదు. ఎప్పుడైతే దేవుని మందిరంలో నువ్వు కూర్చోకుండా లోకంలో ఎప్పుడైతే ఉంటావో లోకంలో ఉన్నది ప్రతీది నిన్ను తాకుతూ ఉంటుంది, నిన్ను ముట్టుకుంటూ ఉంటుంది, నిన్ను నీచములోనికి, నీ కుటుంబాన్ని నీచతలోనికి నడిపిస్తావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభు సన్నిధిని బట్టి మనం అలా గ్రహించకుండా దేవుని సన్నిధి కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు సన్నిధిని బట్టి మనం చేయాల్సినటువంటి స్థితి ఏమిటి అంటే ప్రభు ఆత్మ ద్వారా చేసేటువంటి పని ఏంటి అంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఆదివారం వచ్చిందంటే మనం అందరం కూడా దేవుని మందిరంలో కూర్చోవాలి. మీకు తెలియదు, మీరు ఎన్ని మందిరాలైనా వెళ్ళాలి. గాడ్ గ్రేస్ చర్చ్ ప్రార్థనా మందిరంలో మాత్రం నిశ్చయముగా ఆత్మదేవుడు సంచరిస్తూ ఉంటున్నారు. మీరు నమ్మకపోయినా, మీరు నమ్మినంత మాత్రాన వచ్చే లాభం ఏం లేదు, నమ్మకపోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే మందిరంలో పరిశుద్ధ ఆత్మదేవుడు సంచరిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క కనుదృష్టి మన మందిరం పైన ఉంటుంది. ఇక్కడి నుండి పరలోక రాజ్యానికి గాడ్ గ్రేస్ చర్చ్ ప్రార్థనా మందిరం అంటే దేవుని మందిరాన్ని నిచ్చెనగా, అంటే పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి ఒక గడిగా, ఒక ద్వారముగా సంఘాన్ని, మందిరాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. కాబట్టి మన మందిరం ఏమిటి అంటే పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేటువంటి గవిని. ఆ గవినిగా ఉండేటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళగలిగేటువంటి గవినిగా ఉండేటువంటి ఈ మందిరములోనే, ఇదే మందిరము పైనే అపవాది గాని యొక్క దాడి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఉన్నటువంటి మందిరానికి నువ్వు రావాలి అంటే నీకు చాలా ఆటంకములు కలుగుతాయి. నీ బుద్ధి మందమవుతుంది, నీ మెదడు, నీ ఆలోచన మందంగా ఉంటుంది, నీ నాలుక మందమవుతుంది, నీ మాట తీరు మందమవుతుంది, నీ చూపు మందమవుతుంది. ఆ మందమైనటువంటి బ్రతుకు ద్వారా, మందమైనటువంటి జీవితం ద్వారా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. దేవుని మందిరాన్ని తప్పేటువంటి స్థితి, విశ్వాసంలో పడిపోయేటువంటి బ్రతుకు, ఇలాంటి జీవితం నీలోనికి అపవాదిగాడు కలుగజేసుకుంటాడు. కలుగజేసుకున్నప్పుడు పుట్టుబట్టి
నువ్వు ఎంత రోషంతో, ఎంత శ్రద్ధ కలిగి దేవుని మందిరం కలిగి జీవించగలుగుతావో అంతగా దేవుని సన్నిధిని బట్టి ఆస్వాదించబడతావు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గత వారాలలో మనము దేవుణ్ణి వధించిన వారు ఎవరు, దేవుణ్ణి వధించిన వారు ఎవరు, దేవుణ్ణి ఎవరు వధిస్తారు అన్నటువంటి శీర్షిక మీద అసలు దేవుడు ఎందుకు మరణించాలి అన్నటువంటి విషయాల మీద మనము గత 3-4 భాగాలుగా మనం వివరించుకున్నాం, చక్కగా వివరించుకున్నాం. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అంతేకాదు ఈరోజు కూడా ప్రభు సన్నిధిని బట్టి ఆయన మరణించారు. అలాగే మరణించినటువంటి ఆయన గురించి మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చూసుకున్నట్టయితే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఎందుకు మరణించాలి? దేవుడు ఎందుకు మరణించాలి? మరణించినటువంటి వ్యక్తి మరణమయ్యి ఉంటే సంతోషమా, దుఃఖమా? మరణించిన వ్యక్తి మరలా మనకు కనబడడు, కనబడకపోతే మనకు సంతోషమా, దుఃఖమా? దుఃఖం. కానీ గమనించండి, మరణించిన వ్యక్తి తిరిగి లేచి వచ్చి మనకు కనపడితే అది సంతోషమా, దుఃఖమా? సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు అంట. ఏమని చెప్పాడు అంటే, నేను మరణిస్తాను, మరణించి తిరిగి లేస్తాను. నేను మరణిస్తాను, మరణించి తిరిగి లేస్తాను. తిరిగి లేస్తాను అని చెప్పిన మాట సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంది ఆ మాట. కానీ జాగ్రత్తగా గమనించండి, సంతోషం లేని జీవితం, సంతోషం లేని బ్రతుకు ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి శిష్యులకి, అక్కడ ఉన్నటువంటి 11 మంది శిష్యులకు కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణించడం సంతోషంగా లేదు. ఎప్పుడు మాతో ఉంటాడు అనుకున్నాను, ఎప్పుడు మాతో కలిసి సేవ చేస్తాడు అనుకున్నాను, మాతో సేవ చేపిస్తాడు అనుకున్నాను. కానీ ఆయన ఉన్న ఫలంగా కనిపించకుండా వెళ్ళిపోతున్నాడు. ఆయన కనిపించకుండా శిలువలో వేలాడి మరణిస్తున్నాడు. ఆయన చాలాసార్లు చెప్పాడు, నేను తిరిగి లేస్తాను, నేను వస్తాను, తిరిగి లేస్తాను అని చెప్పాడు. కానీ ఆ చెప్పిన మాటలు పనిచేయడం లేదు. వీరికి ఏం కలుగుతుంది అంటే బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, వేదన కలుగుతుంది. వీరి యొక్క జీవితం సంతోషంగా లేదు. సంతోషం లేనటువంటి జీవితం, సంతోషం లేనటువంటి బ్రతుకు. ఆ సంతోషం లేనటువంటి బ్రతుకుతో జీవిస్తూ ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఎన్నిసార్లు ఎక్కడెక్కడ సంతోషంగా జీవించారు? ఎవరైనా సరే ఒక పాపో పుడితే వారికి ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఏముంటుంది చెప్పాలి? వారికి సంతోషం ఉంటుంది. సంతోషంగా అంటే బాబో పుడితే చాలా సంతోషం అసలు. మాకు బాబు పుట్టింది. పెద్దగయ్యాక వాడు ఒక నరాంతకుడు, దుర్మార్గుడుగాను, దుష్టుడుగాను, మూర్ఖుడుగాను, పనికి మాలిన వాడిగాను ఉంటే
ఆ సంతోషం సంపూర్ణమైనంత. చెప్పాలి, సంపూర్ణమైనంత. జాగ్రత్తగా గమనించండి, మన సంతోషం సంపూర్ణం అవ్వాలి. హల్లెలూయా. నువ్వు ఏ విషయం మీద అయినా సరే సంతోషపడుతున్నావంటే ఆ సంతోషం సంపూర్ణం అవుతుంది. అది సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమారుడు పుట్టాడన్న సంతోషం ఉంది అంటే ఆ సంతోషము కుమారుడు పుట్టాడు, పెరిగాడు, పెద్దయ్యాడు, ప్రయోజకుడు అయ్యాడు, తల్లిదండ్రులకు తగినట్టుగా, తండ్రికి తగినట్టుగా, సంతోషానికి తగినట్టుగా జీవిస్తున్నాడు అని అంటే ఆ సంతోషము పరిపూర్ణం అవునండి. కుమారుడు పుట్టాడు, పెరిగాడు, ఎందుకు పనికి రాకుండా వెళ్ళిపోయాడు, పనికి రాకుండా అయిపోయాడు, పనికి రాని స్థితిలో ఉన్నాడు. ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? అలాగే వివాహం చేసుకుంటారు. చాలా మంది వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత ఆ పెళ్లి కూతురుని చూసి సంతోషపడతాడు, ఆ పెళ్లి కొడుకుని చూసి సంతోషపడతాడు. సంతోషపడినటువంటి వారి యొక్క సంతోషము పెళ్ళి అయిన 1 నెల 3 నెలలు సంతోషంగా ఉండి ఆ తర్వాత యుద్ధం చేస్తా ఉంటే సంతోషంగా ఉంటుందా? భర్తకు భార్యకు భర్త పడకుండా ఉంటే సంతోషంగా ఉంటుందా? ఆ సంతోషం సంపూర్ణం కాదు. ఆ సంతోషం సంపూర్ణం కాదు. అది ఎలా ఉంటుందంటే సంతోషం లేని జీవితంగా ఉంటుంది. చేసుకున్నటువంటి వివాహానికి సంపూర్ణత లేనటువంటి స్థితి. అంటే చచ్చేంత వరకు భార్య భర్తలు ఎలా ఉండగలగాలంటే భర్త దేవునికి తగినట్టుగా భార్య భర్తకు సహాయం చేసేదానిగా ఉండగలిగినటువంటి, దేవుడు ఊహిస్తున్నటువంటి, దేవుడు తలంచుకుంటున్నటువంటి, ఏదైనా తోటలో పెట్టినటువంటి దంపతులు ఎలాగైతే ఉన్నారో అలాగే ఎప్పుడైతే ఉండగలుగుతారో అప్పుడు ఆ భార్య భర్తల యొక్క జీవితం సంతోషకరంగా. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాము, ఏదో రోజులు గడిపేస్తున్నామంటే గడిపేస్తున్నాము అనుకుంటే అది సంతోషమా? కాదు, అది సంతోషం కాదు. ఆ సంతోషంలో సంపూర్ణత లేదు, పరిపూర్ణత లేదు. పరిపూర్ణత లేని సంతోషం అంటే సగం సంతోషం. యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు అని చెప్పేసి అందరూ పండగ చేసుకుంటూ ఉంటారు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభు జన్మించాడని మనం పండగ చేసుకుంటాం. కానీ పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువు సరైనటువంటి పనులు సరిగ్గా చెయ్యకుండా మధ్యలో ఆపేస్తే సంతోషంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుందా? దేవుని కుమారుడు పుడతాడని అన్ని గ్రంథాలు రాయబడినాయి. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, ఇలా చాలా చోట్ల రాయబడ్డాయి. ఉపదేశ కాండంలో ఇలా చాలా చోట్ల రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు జన్మిస్తాడు అని. అలా జన్మించాడు. కానీ జన్మించిన ఆయన సంపూర్ణత చెయ్యకపోతే, జన్మించినటువంటి ఆయన సంపూర్ణత చెయ్యకపోతే అది సంపూర్ణత కాదు, సంపూర్ణమైనటువంటి స్థితి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నేను బాప్తిస్మం తీసుకున్నానని నువ్వు సంతోషపడుతూ నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను బాప్తిస్మంలో ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను అని నువ్వు చెప్పుకుంటే, అలా బాప్తిస్మం చేసుకొని జీవిస్తే అది సంతోషం కాదు, అది సంపూర్ణం కాదు. తీసుకున్న బాప్తిస్మానికి తగినట్టు చివరి వరకు ప్రభువు కొరకు నిలబడగలిగితే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తీసుకున్న బాప్తిస్మానికి తగినట్టుగా చివరి వరకు యేసుక్రీస్తు ప్రభుతో కలిసి జీవిస్తూ నడుస్తూ ఉంటే అది నీ సంపూర్ణ. ఆ సంపూర్ణమైనటువంటి సంతోషంగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు
దాసులైన వారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దాసులైన వారు ఆ. అన్ని విషయములయందు ఆ. మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమియో అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యములయందు యజమానులకు అంత ఎవరికి అంట యజమానులకు అంత నీకు అప్పచెప్పిన పని ఏంటి అంట. నీకు ఏ పాత్ర ఇచ్చాడు దేవుడు? ఒక కుమారుడు పాత్ర ఇచ్చాడా? ఒక మంచి ఎంప్లాయ్ పాత్ర ఇచ్చాడా? ఒక కుమార్తె పాత్ర ఇచ్చాడా? ఒక భార్య పాత్ర ఇచ్చాడా? ఒక భర్త పాత్ర ఇచ్చాడా? ఒక సేవకుడి పాత్ర ఇచ్చాడా? ఒక సేవకురాలి పాత్ర ఇచ్చాడా? ఒక విశ్వాసి పాత్ర ఇచ్చాడా? దేవుని కుమారుడి యొక్క పాత్రను ఇచ్చాడా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకమును కుమ్మరించగలిగే పాత్ర ఇచ్చాడా? ఏ పాత్రలో ఉన్నా ఆ పాత్రకు తగినట్టుగా వారి వారి యొక్క పనుల చొప్పున సరిగ్గా చేయగలిగితే సంతోషం పరిపూర్ణం. మళ్ళీ చదువు మా మాట. దాసులైన వారు అంటే దాసులు అంటే ఇక్కడ గమనించండి, నీకు అప్పచెప్పబడిన పని ఈ భూమి మీద నీ పాత్ర. ఒక కుమారుడిగా ఉంటే తల్లిదండ్రులకు సరైన న్యాయం చేయాలి. అర్థమవుతుంది. ఒక ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీకి ఏ పాత్రలు అయితే ఉంటాయో ఆ పాత్రలకు తగినట్టుగా జీవించాలి. అది జీవించకపోతే ఆ పాత్ర సరిగ్గా లేకపోతే హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన పాత్రలను మహిమకరంగా చేద్దాము గాక. ఆమేన్. అర్థమవుతుంది. నీ పాత్ర ఏమిటో అది సరిగ్గా చేయగలగాలి. ఏ పాత్రలో ఉంచును చదువుతుంది. దాసులైన వారు ఒక విశ్వాసిగానా, ఒక భర్తగానా, ఒక భార్యగానా, లేదంటే ఏ పని కొరకు నిన్ను దేవుడు కేటాయించాడు. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. గత వారం భార్యల గురించి కొన్ని మాటలు మాట్లాడు. మీ యజమానులకు ఎదురు చెప్పుతున్నామా? భార్యలుగా ఉన్నటువంటి వారు చెయ్యి పైకెత్తి మీ మనసులో, మీ భర్తలతో చెప్పకండి కానీ మీ మనసులో, నేను నా యజమానుడైన భర్త మాటకు ఎదురు చెప్పకుండా నా భర్త మాట వింటాను అంటే చెయ్యి పైకెత్తి. ఏమ్మా సులోచనమ్మ చెయ్యెత్తుతలో యేసయ్యా నా యజమానుడను నా భర్త మాట వింటా. హల్లెలూయా. మీరే తక్కువ. ఇది భర్తలుగా ఉన్నటువంటి వారు, అయ్యా మేము మా సేవకుడి మాట వింటాము. యేసయ్యా మా యజమానుడను మా సేవకుడి మాట ఎదురు చెప్పగా కాదనకుండా మా సేవకుడి మాట వింటాము. ఆమేన్. అర్థమవుతుందా? ఇదంతా సైకిల్. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, మీరు మీ భార్యల్ని నడిపిస్తారు.
ఒక పద్ధతి ఉండాలి దేనికైనా. పద్ధతులు లేకుండా ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోవడానికి నీ సొత్తు కాదు, తండ్రి అయిన దేవుని సొత్తు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా తండ్రి అయిన దేవుని సొత్తు. తండ్రి అయిన దేవుని సొత్తును దేవుని కొరకే వాడాలి. ఏంటంట? తండ్రి అయిన దేవుని సొత్తుని దేవుని కొరకే వాడాలి. అంతకు మించి వేరొక దానికి ఇక నీ ఇష్టానుసారంగా వాడకూడదు. నీ ఇష్టానుసారంగా వాడకూడదు. కాబట్టి నీవు ఎలా వాడాలి అంటే దేవుని కొరకు వాడాలి. హల్లెలూయా. దేవుని కొరకు వాడబడుతూ జీవించాలి. చదువుదాం మేడం. తమ యజమానులకు ఎదురు మాట చెప్పగా, ఏమీ అపహరింపక, దొంగిలించక. అంటే జాగ్రత్తగా గమనించండి. ఇదిగో మా యజమానుడికి తెలియకుండా నేను ఇది చేస్తాను, మా యజమానుడికి చెప్పకుండా నేను ఈ పని చేస్తాను, తెలియకుండా ఇది చేస్తాను, చెప్పకుండా ఇది చేస్తాను, తెలిస్తే తిడతాడు, చెప్పితే అడుస్తాడు. యజమానుడికి తెలియకుండా చేసే పనులన్నిటినీ దొంగలించడం. ఈ విషయం మా ఆయనకు తెలియకూడదు, ఈ విషయం మా యజమానుడికి తెలియకూడదు, ఈ విషయం మా సార్కు తెలియకూడదు, సార్కు తెలిస్తే తిడతాడు అని. అంటే ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? దొంగతనం. ఏ విషయం అపహరించకూడదు, ఏ విషయం అపహరించకూడదు. అపహరించక. చదువుతాం కదా. ఏమియు అపహరింపగా సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నానా లేదా? ఇప్పుడు ఇది చెయ్యాలని చెప్తున్నాను, మీరు చెయ్యాలా లేదా? హలో, ఇది చెయ్యాలని చెప్తున్నాను, మరి మీరు చెయ్యాలా లేదా? మరి చెయ్యడం లేదంటే మిమ్మల్ని ఏమనాలి? బాధ, కోపం రాదు మీకు. చెయ్యాలి. లోపడుచు నమ్మకంగా అన్ని మాటలు వింటూ లోబడి ఉండాలి. మీ యొక్క పాత్రలో మీరు ఇమిడిపోయి మీ సొంత మీ బుర్రలో ఉన్న సొంత ఆలోచన చెయ్యక అంటారు. అంతమంది సేవకులు ఎలా ఉన్నారో తెలుసా? నా ప్రియమైన దేవుని ప్రేమ, అంతమంది సేవకులు ఎలా ఉన్నారు? సేవకు వచ్చినటువంటి ఆ దినాలలో సేవకుడికి వచ్చి సేవ చేస్తూ పోతున్నప్పుడు వాళ్ళకి భయంకరమైన జ్వరం వస్తుంది. ఆ జ్వరములో పరిచర్య చెయ్యలేనంతగా వస్తుంది. యేసన్న గారిదేమో సాక్ష్యం విన్నాను. యేసన్న గారిలో మనకు ఆయనకి జ్వరం వచ్చి అలాగ మూలుగుంచా పండుకొని ఉంటే సైకిల్ నీళ్లు తీసుకొని రావాలి. అంత దూరం వెళ్ళి నీళ్లు తీసుకొని రావాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది. నాకు జ్వరం వచ్చింది, వాళ్ళ శక్తి లేదు అని చెప్పేసి సైకిల్ మీద నీళ్లు పెట్టుకొని వస్తాను అని చెప్పేసి సైకిల్ తీసుకొని పోతుంటే సేవకుడు పిలిచాడు. ఏంటి అంటే, సైకిల్ మీద నీళ్లు పెట్టుకొని వస్తానయ్యా, వాళ్ళంతా కాపుతుంది, జ్వరం వస్తుంది, శక్తి లేదు, పొద్దు నుంచి భోజనం కూడా చేయలేదు, నువ్వు సేవకు పనికిరావు, వెళ్ళిపో. ఏంటి? సేవకు పనికిరావు, వెళ్ళిపో. సేవకుడు చెప్పేంత వరకు కూడా నిజానికి చెప్పాలంటే మాట్లాడనటువంటి తత్వం.
ఏదైనా సరే సేవకుడు గుర్తుపట్టి సేవకుడు చేయాల్సిందే, కానీ మనంతగా మనం చెప్పుకొని మనంతగా మనం చేసుకుంటూ వెళ్ళిపోయేంత స్థితి అది సేవే కాదు. అసలు సేవ అంటే ఏమిటో తెలుసా? సేవ అంటే ఏమిటో తెలుసా? సేవ అంటేనే చచ్చిపోవడం. మాటకు లోబడి ఆ లోబడే విషయంలోనే చచ్చిపోవడం, అది సేవ అంటే. అసలు సేవకుడితో కలిసి నడవడం అంటే ఏమిటో తెలుసా? సేవకుడికి ఇష్టం లేదు కదా ఈ పని, ఇష్టం లేని పని నేనెందుకు చెయ్యాలి అంటే, మరి చెయ్యకపోతే మరి చెయ్యకపోతే నువ్వు చచ్చిపోతావు అంటే నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ ఆ సేవకుడికి మాత్రం ఇది ఇష్టం లేదు కదా అన్నట్టుగా ఉంటుంది. అది నడిపింపు అంతే, అది విశ్వాసం అంతే. ఆ విశ్వాస యాత్రలో నడవాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయినటువంటి దేవుడు నీ పని నువ్వు చేసే టైంలో నిన్ను చంపేస్తారు, కొట్టేస్తారు, భయంకరమైన హింస పెడతారు. అయినా కూడా నేను పలికేంత వరకు, నేను చెప్పేంత వరకు నువ్వు చచ్చిపోవాలి, కానీ మారు మాట్లాడదు. అంటే మౌనంగా ఉన్నాడు. అందుకే ఆయన గొర్రె పిల్ల అని పేరు పెట్టారు. హల్లెలూయా. నీకు వచ్చిన పని సంపూర్ణం అవ్వాలి అంటే నువ్వు చచ్చిపోవాలి. హల్లెలూయా. ఏమవ్వాలి? చచ్చిపోవాలి. విశ్వాసానికి వచ్చిన నీవు విశ్వాసంలో చచ్చిపోవాలి. విశ్వాసంలో చచ్చిపోతే కానీ పునరుద్ధానం నీకు రాజు. సేవలో చచ్చిపోతే కానీ సేవలో చిగురించలేవు నీవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభులో జీవించాలనుకుని వచ్చినటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభులో మరణించకపోతే నీవు యేసుక్రీస్తు ప్రభులో బ్రతకలేవు. యేసుక్రీస్తు ప్రభులో బ్రతకాలంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభులో చచ్చిపోవాలి. మారు మాట్లాడకుండా చచ్చిపోవాలి, ఎదురు చెప్పకుండా చచ్చిపోవాలి. అలాగే ఏసయ్య గారిని బట్టి నువ్వు సేవకుడికి వెళ్ళిపోతే మరలా దాన్ని బట్టి ఇక అయ్యా అడుస్తూ ఉంటున్నాడు అని సైకిల్ పక్కన పెట్టేసి అదే జ్వరముతో వెళ్ళేసి నీళ్ళు మోసుకొని వచ్చేసి 2 అంతస్తుల బిల్డింగ్ మీద ఉన్నటువంటి ఆ యొక్క డ్రమ్ములో పోసాడు. అలా పోసి నింపి స్పృహ తప్పిపోయి ఆ మెట్ల కింద అలాగా పడిపోతే సేవకుడికి వెళ్ళి ఎవరు డిస్టార్జ్ చెప్తే అన్నాడట, మజ్జిగ నీళ్ళు ఇవ్వండి అని. ఏమన్నాడు? మజ్జిగ నీళ్ళు ఇవ్వండి అంటే పక్కలా నీళ్లు పోసినటువంటి మజ్జిగ కలిపి ఆయనకి ఇస్తే అది ఆ మజ్జిగ నీళ్ళు, పక్కలాని మజ్జిగ నీళ్ళు, హాస్పిటల్ కాదు, ట్యాబ్లెట్లు కాదు, మజ్జిగ నీళ్లు గొంతులో పోస్తే ఆ నీళ్లు తాగి తెప్పరిల్లి అలాగే రెస్ట్ తీసుకున్నాడు. అంత శ్రమపడ్డ ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేకమైన రాష్ట్రాలలో తిరిగిలేని సేవ చేశారు. హల్లెలూయా. సేవలో ఆయన యజమానుడి చేతిలో చచ్చిపోయాడు కాబట్టి, ఏంటి? ఆయన యజమానుడి చేతిలో చచ్చిపోయాడు కాబట్టి ఆ లోబడడం వలన, ఆ విధేయత చూపిస్తూ జీవించడం వలన తనలో ఎక్కడ తన బుద్ధి, తన మనస్తత్వం, తన స్వభావం, తన గుణము ఏది కనబడకుండా తన యజమానుడి చేతిలో చచ్చిపోయాడు కాబట్టి దేవుడు ప్రత్యేకంగా ఆస్వాదించాడు. నీ యజమానుడి చేతిలో నువ్వు చచ్చిపోగలిగే స్థితిలో ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగా. ఎంత మౌనంగా ఉంటావో అంతగా ఉద్భవించబడతావు నీవు. ఎంత మౌనంగా కాలిపోతూ ఉంటావో అంతగా చిగురించబడతావు నీవు. ఎంత మరుగైపోతావో అంతగా విస్తరింపబడతావు నీవు. అలా విస్తరింపబడాలి అంటే నీకు లోబడగలిగే తత్వం ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మించినటువంటి ఆయన పనిని సంపూర్ణం చేశాడు కాబట్టి, ఆయన యజమానుడికి సంపూర్ణంగా లోబడ్డాడు, విధేయతను చూపించాడు కాబట్టి ఆ విధేయతను బట్టి, ఆమేన్, ఆ విధేయతను బట్టి ఈ దినమున ఆయన మనకు ప్రత్యేకంగా కనబడుచున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అంతవరకు దుఃఖంతో ఉన్నటువంటి వారు, అంతవరకు వేదనను అనుభవిస్తున్నటువంటి వారు, మా యజమానుడికి లోపడుతుంది, మాకేం కొరిగింది, మా యజమానుడికి లోపడుతుంది, మాకేం కొరిగింది, ఏం కొరిగింది అని దిగులు పడుతూ ఏడుస్తూ తమ శిష్యులందరూ కూడా చేపలు పట్టుకుందామని చేపలు వేటకపోవాలనుకునేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. ఇక మనం రేపటి నుంచి మరలా అదే చేపల వేటకే వెళ్ళాలి, అదే బతుకు తెరిపే వెళ్ళాలి. ఇదిగో బూజు పట్టి తుమ్ము పట్టిపోయినటువంటి పొలాలను దులిపి మరలా చేపలు పట్టడానికి వెళ్ళాలి, సముద్రంలోనికి వెళ్ళాలి. ఇక మనకు బతుకు తెరుపు ఏముంది? చూపించాల్సిన వెలుగులో నడిపించాల్సిన యజమానుడే మరుగైపోయాడు కదా, యజమానుడు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా. అర్థమవుతుందా? ఆ యజమానుని మేము ఎంత బాధపరిచాము, ఎంత వేదనగా ఉన్నాము. కాబట్టి ఆ యజమానుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. మరలా ఇప్పుడు పాత బతుకే, అదే అడుక్కు తినే బతుకే. ఆ అడుక్కు తినే బతుకులోకే వెళ్ళిపోవాలి. ఎంతో యోగ్యతతో ధన్యతతో ఉన్నటువంటి ఈ బ్రతుకుని విడిచిపెట్టి మరలా వెనక్కి బ్రతుకులోకి వెళ్ళిపోవాలన్నటువంటి వీరి ఆలోచనలు చూస్తున్నటువంటి ఆయన ఇదిగో చనిపోయాడు కదా. చనిపోయినటువంటి ఆయన యొక్క శరీరమునకు అత్తరు వేసేద్దాం అని కొందరు స్త్రీలు ఆలోచించే ఆలోచన. అంటే వీరిలో ఎవరికైనా సంతోషం ఉందంటే ఎవరికీ సంతోషం లేదు. ఎందుకు లేదు సంతోషం అంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు జన్మించిన తర్వాత జన్మించాడు అని అందరూ సంతోషపడ్డారు. ఆయనే దేవుని కుమారుడు అని మా మధ్యలోనికి వచ్చినప్పుడు మేమందరం కూడా సంతోషించి ఆయన వెంబడించినటువంటి ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తే, ఈయన తప్ప మరొక దేవుడు లేడు, ఈయనే దేవుని కుమారుడు అని చెప్పేసి ఆకాశంలో కూడా ఆకాశంలో నుండి దేవుని స్వరం కూడా సాక్ష్యం చెప్తే ఎంతగానో ఆశ్చర్యపోయామో. అలా ఆశ్చర్యపోయినటువంటి మా బ్రతుకులను బట్టి, మా జీవితాలను బట్టి మేము అలాగ కొనసాగుతూ ఉంటే, ఉన్నట్టుగా ఉండి ఈయన సిలువవేయబడ్డాడు, ఉన్నట్టుగా ఉండి ఈయన మరణించాడు. మరణించినటువంటి ఆయనని తలచుకొని ఇక అయిపోయింది మా జీవితం, మా సంతోషం నాశనం అయిపోయింది. మేము ఏ యజమానుని చూసి అయితే వెంబడించామో, ఏ యజమానుని బట్టి మాకైతే గౌరవం మర్యాద దక్కిందో ఆ యజమానుడే చనిపోయాడు, ఆ యజమానుడే వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ పాత బ్రతికేది. ఆ పాత బ్రతుకు నుండి యజమానుడు బయటికి తీసుకొని వచ్చేసి ఒక విలువను చూపించాడు. విలువను చూపెట్టి ఒక విలువను తీసుకొని వచ్చాడు శిశువుకి. కానీ ఇప్పుడు మరల ఆ యజమానుడు ఎప్పుడైతే లేడో ఆ విలువలేని బ్రతుకుగా మారిపోయింది. ఏం చేసుకుంటాం? మార్గదర్శి లేనప్పుడు ఇంకేం చేసుకుంటాం అంటూ అలాగ ఎందుకు వీలు కానంతగా ఏడుస్తూ దుఃఖపడుతూ ఉంటున్నటువంటి ఆ బ్రతుకులను చూడాలి. దుఃఖముతో వేదనతో ఉన్నటువంటి, సంతోషము లేనటువంటి బ్రతుకులు మధ్యలోనే వారి సంతోషము కాపుపడిపోయింది. మధ్యలోనే వారి సంతోషం, ఏదో జరుగుతుంది, ఏదో చేస్తాడు, ఏదో ఉద్ధరిస్తాము అనుకున్నారు. కానీ మధ్యలోనే యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు మధ్యలోనే వారి యొక్క సంతోషం గేటుపడిపోయింది. చదువుతాం ప్రభు సన్నిధిని బట్టి. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడే సమాధి వద్దకు వచ్చి, ఇదిగో వీళ్ళ బుద్ధి, వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ యొక్క స్థితి ఏంటంటే చచ్చిపోయాడు. ఏమయ్యాడు? చచ్చిపోయిన ఆయనకు, ఆయన శరీరానికి అత్తరు పూద్దాం, అదేది చెట్టు పూద్దాం, అది పూద్దాం, శరీరం వాసన వస్తుంది.
ఆ రాయిని ఎవరు పొరలిస్తారో, ఎవరు కదిలిస్తారో, ఎవరు దొబ్బేస్తారో అని కుళ్ళిపోతున్న శరీరం మీద అత్తరు పూద్దామని వచ్చారు. అత్తరు పూద్దామని వచ్చారు. ఎలా వచ్చారు? దుఃఖంతో వచ్చారు. ఎలా వచ్చారు? అంతకుముందు సంతోషం ఉంది. యేసుక్రీస్తు ప్రభువును చూసినప్పుడు ఆయన చేసేటువంటి అద్భుతాలు, ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి ఆయన చేసినటువంటి పనులను చూసి ఎంతగానో ఆశ్చర్యపోయారు. అలా ఆశ్చర్యపోయినటువంటి ఆ వారి యొక్క సంతోషం అనగారిపోయింది. మరలా ఆ పాత బ్రతుకు మామూలు, అందరు శిశువులు మామూలు వాళ్ళు అయిపోయారు, స్త్రీలు మామూలు వాళ్ళు అయిపోయారు, అంత మామూలు స్థితికి వచ్చేసారు. వెనకటి జీవితానికే వచ్చేసారు అందరు. వాళ్ళు ఎవరికి సంతోషం లేదు, సంతోషం సంపూర్ణం కాలేదు. జాగ్రత్తగా గమనించండి. వీరికి ఎందుకు ఆ దుఃఖం వచ్చిందో తెలుసా? నిజానికి చెప్పాలంటే వారి యజమానుడైన యేసుక్రీస్తు ప్రభుకి లోబడలేదు. వారి యజమానుడైన యేసుక్రీస్తు ప్రభు మాట ఎప్పుడూ వినలేదు. అలా విని ఉండింటే వారికి దుఃఖం కలిగేది కాదు. ఆయన మరణించలేదు, తిరిగి 3వ దినమున తిరిగి లేస్తాడు అన్న ఆశతో ఉండేవారు. కానీ ఎవ్వరు కూడా ఆయన మాట ఎన్నడూ వినలేదు. విన్నట్టుగా నటించారు, విన్నట్టుగా మనసులో ముందరేమో విన్నట్టుగా యాక్టింగ్. ఆయన మస్తు చెప్తారు, పెద్ద సోది చెప్తాడు. ఏం అర్థమవుతుంది ఈయన చెప్పేది? ఏదో రొట్టెలు అంటాడు, మందికి పంచాలు అంటాడు, రొట్టెలు తీసుకురాలేదంటాడు. ఏం అర్థమవుతుంది? రొట్టెలు తీసుకురాలేదని తింటున్నాడు. రొట్టెలు తేవచ్చు కదా, రొట్టెలు పనికి మాలినోడివి నువ్వు, రొట్టెలు తీసుకొని రావచ్చు కదా నువ్వు. ఆయన చూడు ఇప్పుడు రొట్టెల గురించి తింటా ఉంటున్నాడు, రొట్టెలు తేలేదని. నిన్ను ప్రార్థన చేసి 5,000 మందికి రొట్టెలు పెట్టాడు, ఆ మాత్రం పెట్టుకోలేడు ఆయన. ఆయన పెడతాడు కదా అన్నట్టుగా కదా నేను తీసుకురాను, మన తేవచ్చు కదా. ఈ ఆలోచనలన్నీ ఎత్తుంటాయంటే మనుష్యుల ఆలోచన, మనుష్యుల ఆలోచన. అంత మనస్సులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి ఉంటుంది. మనస్సులో ఒకటి ఉంటుంది. స్త్రీతో మాట్లాడుతున్నాడు ఒంటరిగా, స్త్రీతో మాట్లాడుతున్నాడు ఒంటరిగా. యేసుక్రీస్తు ప్రభు ఆమె ఎవరో, ఆమెతో మాట్లాడుతున్నట్టు లోపల ఉంది, పైకి మాత్రం ఏమి తెలియని తింగిపురం. మాట్లాడు లోపల మాత్రం పల్లెచ్చి ఒక్క మాట కూడా అనలేదు అంట అంటే ఏమన్నట్టు? లోపల ఏదో ఉన్నట్టు. లోపల బుద్ధి భయంకరమైనటువంటి నీచమైనటువంటి బుద్ధి లోపల, పైకి మాత్రము వేషము కలిగినటువంటి మనస్సు. ఆయన అన్నీ తెలుసు, తెలిసి గాయపడుతూనే బాధపడుతూనే చేసేదేమీ లేక నీ చచ్చేంత వరకు ఇంతేలా మీ బ్రతుకులు, మీ బుద్ధులు, మీ మనస్తత్వాలు. నేను చచ్చేంత వరకు ఇంతే. నేను చచ్చేంత వరకు మీరైతే మారరా బాబు. నేను చచ్చాక అన్ని గుర్తుకొస్తున్నాయి. అయ్యో ప్రభా, ఆ రోజు నువ్వు ఎంత మంచి మాటలు చెప్తే నేను వినకపోతున్నాయి, రాత్రి నేను వినకపోతున్నాను. ఆయన కూర్చున్న రాయిని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఆయన కూర్చున్న రాయిని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. మన ఇంట్లో కొందరు ఉంటారు బతుకున్నప్పుడు మనుషులను ప్రేమించారు, కానీ చనిపోయాక వాళ్ళు బట్టలు పట్టుకొని బట్టలు పట్టుకొని ఏడుస్తారు. ప్రతిగా మనకు జ్ఞాపకం వస్తాయి.
చేసిన మంచి పనులన్నీ అప్పుడు చెడ్డ పనులే గుర్తుకు రావాలి. చచ్చాక చెడ్డ పనులు గుర్తుకు రావు. అదేంటో దరిద్రం. బతికున్నప్పుడు మాత్రం అన్ని చెడ్డ పనులే గుర్తుకు వస్తాయి. ఒక మనిషి మీద అన్ని చెడ్డవే. చచ్చిపోయాక మాత్రం ఆ కొడుకు చేసిన మంచి పనులు, ఆ తల్లి చేసిన మంచి పనులు, ఆ తండ్రి చేసిన మంచి పనులు, ఆ భార్య చేసిన మంచి పనులు, ఆ భర్త చేసిన మంచి పనులు. కానీ బతుకున్నప్పుడు మాత్రం అన్ని చెడ్డలు. ఇది మనుషుల యొక్క. కానీ సంపూర్ణమైన ఆత్మ కలిగిన వారు చెడ్డది చెడ్డగాను మంచిది మంచిగాను చూడాలి. హల్లెలూయా. ఒక విధంగా చెప్పాలి అంటే చచ్చాక కూడా చెడుని చూడగలగాలి, బతుకున్నాక కూడా చెడుని చూడగలగాలి. బతుకున్నప్పుడు మంచిగా చూడగలగాలి, చచ్చాక కూడా మంచిగా చూడగలగాలి. నిజంగా చూడాలి. అబద్ధాన్ని, మోసాన్ని, వేషాన్ని. నీ బుద్ధి చెడ్డదైతే నీకు అంత రాగ్య ప్రవేశం. వీళ్ళ బుద్ధులన్నీ చెడ్డవే. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ మాట చెప్పారు. ఆ మాట చదవండి. మన మూల వాక్యం మత్తయి సువార్త 28:6. మత్తయి సువార్త 28:6. ఆయన ఇక్కడ లేడు. ఏంటంట? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేశారు, కానీ చెప్పింది చెప్పినట్టు ఉన్నవారు చేయడం లేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? చెప్పింది చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్నారు, కానీ చెప్పింది చెప్పినట్టు యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించవలసిన వారు చేయడం లేదు. ఇప్పుడు చేయాల్సిన వారు ఎవరైతే వెంబడిస్తున్నారో వెంబడించేవారు చేయాలి. లేదు ప్రభుకు నేను చెప్తాం, నేను చెప్పినట్టుగా వినాలి. ప్రభు సావంటే సావాలి, బతుకంటే బతకాలి. మేము విశ్వాసము కాదా? మేము శిష్యులము కాదా? మేము చెప్పినట్టు ఎందుకు వినాం? మేము చెప్పినట్టు చేయాలి కదా. వక్రీకరణమైనటువంటి వాదము. అక్కడ చూడండి, ఆదివారం అవగానే పొద్దున్నే తెల్లవారుజామున ఏం చేస్తున్నారంటే మీరు ఆలోచన చూడండి ఎలా ఉంటారు. ఆయన చెప్పాడు, ఇంతకు ముందు చెప్పాడు, కానీ చెప్పింది ఏంటి తనలోకి దూరడం లేదు. దైవజనుడు చాలాసార్లు చాలా మంది విశ్వాసాలు చెప్తాడు, చెప్పింది ఏది చెయ్యదు, కానీ ఏదో చేసుకొని వచ్చేసి ఏదో మాట్లాడతారు. అర్థమవుతున్నా? ఎవరి పిచ్చి వారికి ఆనందం, వీరి పిచ్చి వీరికి ఆనందం. ఇక్కడ చూడండి మీరు చేసే పని చదువుతాము. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మధ్యలేని మరియా పెందల కడే సమాధి వద్దకు వచ్చి సమాధి వద్ద ఉన్న రాయి తీయబడి ఉండటం చూసెను. కనుక ఆమె పరిగెత్తుకొని సిమోను పేతురు వద్దకును ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయన ఎక్కడ ఉంచిదో ఎరగమని చెప్పారు. ఆయన ఎక్కడ ఉంచారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళ ఆలోచన ఏంటి? ప్రభుని ఎత్తుకొని పోయి ఆయన ఎక్కడ ఉంచారో ఆయన శవాన్ని, ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోయారు. ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోయారు. ఎక్కడ ఉంచారో, ఎక్కడ దాచిపెట్టారో అడగండి. ఎంచకండి. ఆడపిల్లలకు ఎప్పుడు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఎత్తుకొని పోయాను. ఎత్తుకోండి. మీరేమో ఇంకా పనుకొని ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు. కొంచెం కూడా తెలియదు. సమాజ మగపిల్లలైనా మీరు
మగపిల్లలు ఇంట్లోనే ఉండేది. పేతురు పొద్దున్న పోయొచ్చు సమాధిలో. మరి జరిగిన ముచ్చట ఏమన్నా? జరిగిన ముచ్చట ఏంటి? కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపగలేరి. ఇంకా గ్రహించలేకపోతున్నా. కొందరు ఎంత సేవ చేస్తున్నా ఆ సేవని గ్రహించలేకపోతారు. దేవుడు ఆశీర్వదించి దేవుడు నడిపిస్తున్న సేవ, ఈ సేవని ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ఇలా సేవ చేయాలని గ్రహించలేకపోతారు. ఎంత విశ్వాసంలో ఉన్నా కూడా కొందరు గ్రహించలేకపోతారు. ఎంత బాప్తిస్మం తీసుకున్నా కొందరు గ్రహించలేకపోతారు. నేను బాప్తిస్మం తీసుకున్నాను కదా, ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా అని గ్రహించలేకపోతారు. ఎంత ఆత్మను పొందుకున్నా కూడా కొందరు గ్రహించలేకపోయారు. అయ్యో, నేను ఆత్మను పొందుకున్నాను కదా, ఆత్మలో ఆనందిస్తున్నాను కదా, ఆత్మలో ఆనందిస్తున్న నేను ఆత్మకు తగినట్టుగా నేను ఉండాలి కదా అని గ్రహించలేకపోతారు. అంట గ్రహించాలని తత్వం. ఆయన సమాధిని చూశారు, సమాధిలో ఆయన లేడు అన్న సంగతి ఆయన లేస్తాడు కదా, లేస్తానని మాట ఇచ్చాడు కదా, మాట ఇచ్చినట్టుగా లేచాడని అప్పటికీ నమ్మట్లేదు. ఇంకా గ్రహించలేకపోతున్నారు. గ్రహింపు లేని శక్తి ఉన్నటువంటి వారు అంటే వీరి యొక్క ఉద్దేశం, వీరి మనస్తత్వం, ఈ మనసులో యొక్క మనస్తత్వం ఏంటంటే వారిలో సంతోషం అనేది సంపూర్ణం చేయలేరు. వారికి ఎప్పుడు ఏ విషయంలోనూ సంతోషం ఉండదు. వారికి ఏమి చేసినా వారికి నచ్చినట్టు వారి ఆలోచనలకు తగినట్టు చేస్తేనే సంతోషం ఉంటుంది. కానీ ఇక అవతల దేవుని ఆలోచన ఏమిటి, దేవుని ఉద్దేశం ఏమిటి, అది చేస్తేనే కదా సంతోషం. యజమానుడు చెప్పినట్టుగా చేస్తేనే కదా సంతోషం. యజమానుడు చెప్పినట్టుగా ప్రవర్తిస్తేనే కదా సంతోషం అన్న ఆలోచన రాదు ఎవరికి. ఆ ఆలోచన లేనటువంటి మనుషులు, మూర్ఖత్వం కలిగినటువంటి మనసులతో నడిచినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎంత వేదన చెందుతుంటాడో చెప్పండి, ఎంత మానసికంగా నలిగిపోతుంటాడో చెప్పండి. నా మనస్సులు నా మనస్సులో నాతో ఉండేటువంటి వారు నాకు లోపడతారు అని చెప్పుకుంటున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుకి నా మనస్సులు నాకు లోబడతారు, నా స్నేహితులు, నా పిల్లలు అని అంతగానో చెప్పుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుకి యేసుక్రీస్తు ప్రభువునే నమ్మకుండా, యేసుక్రీస్తు ప్రభువునే అంగీకరించకుండా నిర్లక్ష్యమైన ఎప్పుడు వీళ్ళ బుద్ధులతోనే వీరి ప్రవర్తన కనపడతా ఉంటే ఆయన ఎంత వేదన చెందుతూ ఉంటుంది. ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పండి. నిజంగా నాలాంటి అయితే మెంటల్ వేసేసి ఎక్కడికో అలాగ రసపట్టుకుని వెళ్ళిపోయేవాడు. పాపం యేసుక్రీస్తు ప్రభు కాబట్టి సర్దుకొని నిలబడ్డాడు. అదే నాబోటి వాడైతే మెంటల్ వేసేసి అలా వెళ్ళిపోయేవాడు. ఎన్ని చూపించినా కూడా ఇంకా విశ్వాసం లేకుండా, నమ్మకం లేకుండా, కొంచెం కూడా గుర్తుపట్టలేని మనస్తత్వం లేకపోతే, కొంచెం కూడా ఇది దేవుని సన్నిధి కదా, దేవుని సన్నిధి కలిగినటువంటి పరిచయం కదా, దేవుని సన్నిధికి తగినట్టుగా వాక్యం ఏమి చెప్తుంది, వాక్యం ఏమి నేర్పిస్తుంది, దేవుడు ఏ ఉద్దేశంతో అప్పచెప్పాడు పనిని, ఆ అప్పచెప్పిన పనికి తగినట్టుగా ఏం జరగబోతుంది అన్న విషయం కొంచెం కూడా ఇక్కడ లేకపోతే వాళ్ళను ఏమనాలి? ఎంత మానసికంగా నలిగిపోయి ఉంటాడు. ఆయన సంతోషం, ఆయన లేచాడన్న సంతోషం, వీళ్ళని చూస్తే ఆయన లేచాడన్న సంతోషం సంపూర్ణం కాలేదు. ఈయన యేసుక్రీస్తు ప్రభువుల వారు వీరిని సంతోషింపజేయాలని ఆయన చేయాల్సిన పని చేశారు, వీళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలని. కానీ మీరు ఇంకా ఏం చూస్తున్నట్టు ఇంకా దుఃఖంలోనే ఉన్నారు.
వీళ్ళని సంతోష పెట్టాలని ఈయన ప్రయత్నం చేస్తుంటే వీరు మాత్రం ఈయనని ఎత్తుకొని పోయారు. ఈయన మమ్మల్ని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఈయన మమ్మల్ని పట్టించుకోవడం, ఈయన మమ్మల్ని చేయి వదిలిపెట్టేశాడు. ఈ మనస్తత్వంతో ఈ మనస్తత్వం స్వభావమేనా? ఈ మనస్తత్వం బుద్ధేనా? ఈ మనస్తత్వం జీవితమేనా? ఇలాంటి జీవితాలు జీవించేటువంటి మన జీవితం ఎందుకు పనికిరాకుండా, అసలు ఎందుకు పనికిరాకుండా? చదువుదాం. మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరేది. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ వచ్చిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె యేసు ఆమెను చూచి మరియా అని పిలిచారు. యేసు వచ్చి ఆయన తిరిగి లేచారు. మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. రబ్బు అని పిలిచారు. ఇంకా వేరొక సువార్తలో అయితే ఆయన పిలిచిన తోటమాలేమో అని అనుకున్నాడు. గుర్తుపట్టలేని మనస్తత్వం. వీళ్ళ కళ్ళు ఉంటాయి కదా, వీళ్ళ కళ్ళు ఎప్పుడు ఆ కళ్ళంతా బుర్రలో ఉన్నటువంటి చూపారు. భయంకరమైన దుర్మార్గమైన చూపు చూస్తున్నట్టుగానే ఉంటుంది, కానీ అంత చేదు. గుర్తుపట్టలేని తత్వం, ఎదురుగా ఉన్నది యేసుక్రీస్తు ప్రభువుకి తోటమాలికి గుర్తు తెలియనంతటి భయంకరమైన నీచమైన చూపు. ఇలాంటి చూపులను తట్టుకొని నిలబడడం ఒక్క యేసయ్యకి మాత్రమే అద్భుతం. ఆమేన్, హల్లెలూయా. ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే చెబుతుంది, మనుషులకి అది సాధ్యం కాదు. కొంత చూపు చాలా భయంకరంగా ఉంటుంది, మనుషులంతా చూసేటువంటి చూపు ఒకటి, ఉన్న ఆలోచనల దృష్టి ఆ చూపుల గురించి తెలిసినప్పుడు చాలా భయంకరం, చాలా నరక వేదనగా ఉంటుంది. అలాంటి మనుషుల చూపులు చాలా చెడ్డవి అంటే చెడుతోనే కొట్టుకున్నాం. నిజానికి చెప్పాలంటే నా ప్రేమ జీవన ప్రేమ, మన ఎదుట దేవుడు ఉన్నా కూడా నమ్మనటువంటి చూపులు, దేవుడే మాట్లాడుతున్నా వినలేని చెవులు మనకి. కాబట్టి అంతటి అవిశ్వాసంతో ఉంటున్నటువంటి మనుషులు యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడై తిరిగి లేచారు అన్న సంతోషం ఏ ఒక్క ముఖంలోనూ కనబడదు. లేచారు అని అనుకుంటున్నామో, ప్రతి సంవత్సరం చెప్పుకుంటున్నామో, అదే బ్రతుకు, అదే లొల్లి, అదే యోగ్యత లేనటువంటి జీవితం. ఇలాంటి జీవితం నుండి విడుదల పొందుకుంటున్నాక హల్లెలూయా.
పునరుద్ధానుడైన యేసయ్య పరలోక రాజ్యములో ఉన్నాడు. కానీ నువ్వు 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 నీ బుద్ధి చచ్చిపోవాలి. నీ పనికి మాలిన బుద్ధి చచ్చిపోవాలి. అలా చచ్చిపోతేనే, నీ పనికి మాలిన బుద్ధి చచ్చిపోతేనే నీవు ఈ భూమి మీద సరైన సాక్ష్యం కలిగిన దానిగా, సరైన సాక్ష్యం కలిగిన వాడిగా ఉంటావు. హల్లెలూయా. అర్థమవుతున్నా? నీ బుద్ధి చచ్చిపోవాలంటే ఎంతగా లోబడగలగాలి అంటే అంతగా లోబడగలగాలి. అంతగా లోబడాలి. అది కనపడేంత వరకు నీ బుద్ధి మారదు. ఆ విధేయత చూపించేంత వరకు నీ బ్రతుకు మారదు. విధేయత చూపించకపోతే నీ బ్రతికే కాదు. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రేమ, అట్టి శ్రేష్టమైనటువంటి బ్రతకాలి అంటే, అట్టి శ్రేష్టతలో జీవించాలి అంటే ముందు ఈరోజు నీవు యేసయ్యకి అప్పచెప్పుకొని అయ్యా నా బుద్ధిలో నేను చచ్చిపోవాలి. ఇది నా బుద్ధిలో నేను చచ్చిపోవాలి. నా బుద్ధిలో నేను చచ్చిపోయి నీలో చిగురించాలి. గోధుమ గింజ గురించి ఒక ఉపమానం చెప్తాను. గోధుమ గింజ భూమిలో వేస్తే ఆ గోధుమ గింజ చచ్చిపోతే కానీ అందులో నుండి చిగురు బయటికి రాదు. వాళ్ళు విత్తిన విత్తనము చస్తే కానీ అందులో నుండి చిగురు బయటికి రాదు. మరలా కొత్త చిగురు వచ్చేసి అది ఒక మొక్కగా భూమి మీద కనబడాలి అంటే విత్తనం చచ్చిపోవాలి. విత్తనం చచ్చిపోతేనే చచ్చిపోయిన విత్తనంలో నుండి మరలా చిగురు మొలుస్తుంది. అలాగే మనం చచ్చిపోతే కానీ, యేసుక్రీస్తు ప్రభులో చనిపోతే కానీ మనం మరలా ప్రభువులో తిరిగి లేవము. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి ఆదాము అయినటువంటి మనుష్యుని ద్వారా పాపము వచ్చింది. కొరింథీయులకు రాసిన పత్రిక చదవక్కర్లేదు కానీ 5వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా చదువుకుంటే అందులో అదే ఉంటుంది. కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి వచనం నుండి కూడా ఆ చివరికి 50-60 వచనాల వరకు 70 వచనాలు ఉంటాయి. ఆ వచనాలలో జీవ పునరుద్ధానం గురించే ఉంటుంది. అంటే మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది, మరణం వచ్చింది. రెండవ ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల ద్వారా పునరుద్ధానం వచ్చింది. కాబట్టి అట్టి స్థితిని బట్టి, అట్టి ఆత్మను బట్టి మనమందరం ప్రభు సన్నిధిని బట్టి జీవించుదుము గాక. అట్టి ఆత్మలో బ్రతుకుదుము గాక. అట్టి ఆత్మ కలిగి జీవనంలో జీవించుదుము గాక. మనము యజమానులకు లోబడగలిగే తత్వంలో ఉండాలి. లోబడగలిగే బుద్ధి లేకుండా ఉంటే నీ చెవులు మంచివి కావు, నీ చూపులు మంచివి కావు, నువ్వు నడిచే నీ నడవడిక మంచిది కాదు. నువ్వు చేతులతో చేసే ప్రతీది కూడా శాపనిస్తుంది. నువ్వు ముందు లోబడగలిగే తత్వం లేకపోతే నువ్వు దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ప్రభు సన్నిధి మనమందరం ఆయనని బట్టి, నీ బుద్ధిలో నువ్వు చనిపోయావా అదే బుద్ధితో, నీ యొక్క పాత బుద్ధితోనే జీవిస్తున్నావు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు అన్నటువంటి మాట నెరవేరింది. కానీ నీ జీవితంలో నువ్వు తీసుకున్న ఏ ఉద్దేశంతో బాప్తిస్మం తీసుకున్నావో ఆ ఉద్దేశం నీవు నెరవేర్చావా? ఆయన నెరవేర్చాడు. తిరిగి లేస్తాను అన్నాడు, లేచాడు. మరి బాప్తిస్మం తీసుకొని ఇలా జీవిస్తాను, ఇలా బ్రతుకుతాను అని చెప్పి చేసినటువంటి దానికి తగినట్టుగా ఉన్నావా? దేవుడి అట్టి ఆత్మను నీకు ఇచ్చునుగాక. అట్టి ఆత్మలో నువ్వు జీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరం చక్కగా మోకరిద్దాం ప్రభు సన్నిధిని బట్టి. అందరం ప్రభు సన్నిధిని బట్టి మోకరిద్దాం.